అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం కళ్యాణదుర్గం ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిపై ఏసీబీ అధికారుల దాడులు 5 లక్షలు లంచం తీసుకుంటుండగా ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామిని పట్టుకున్నారు అధికారులు. ఓ స్థలం రిజిస్ట్రేషన్ కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారి నాగేంద్ర నుండి 5 లక్షల రూపాయలు డిమాండ్ చేశారు ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్. కళ్యాణదుర్గం మున్సిపాలిటీ పరిధిలోని స్థలాన్ని ఎనివేర్ కింద రామ్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కు అనుమతి. మున్సిపాలిటీ పరిధిలోని స్థలాన్ని అగ్రికల్చర్ ల్యాండ్ కింద రిజిస్ట్రేషన్ చేశారు సబ్ రిజిస్టర్. రిజిస్ట్రేషన్ అనంతరం లంచం ఇవ్వాలని ఒప్పందం కుదుర్చుకున్న ఇన్ఛార్జ్ సబ్ రిజిస్టర్ నారాయణ స్వామి రియల్ ఎస్టేట్ వ్యాపారి ఈ నెల 18న రామ్నగర్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో 1.5 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ చేశారు అధికారులు. కొంచెం జరగండి ప్లీజ్ ప్లీజ్ ఒక్క నిమిషం. ఈరోజు సీనియర్ అసిస్టెంట్ అతను ఇన్ఛార్జ్ ఎస్ఆర్ఓ కళ్యాణదుర్గం. సో అతను ఏసీబీ అనంతపురం చేత ట్రాప్ జరిగింది. సో ఇతను రియల్ ఎస్టేట్ చేస్తున్న ఒక అతని దగ్గర అతని రిజిస్ట్రేషన్కి సంబంధించి సో అది గజాల లెక్కన అవుతుంది. అగ్రికల్చరల్ ల్యాండ్ 1.5 ఏకర్స్ అగ్రికల్చరల్ ల్యాండ్. అది అగ్రికల్చరల్ ల్యాండ్ అయితే తక్కువ చలాన్ పడుతుంది కాదు, అది అగ్రికల్చరల్ ల్యాండ్ కాదు మున్సిపాలిటీ కిందకు వస్తుంది అని ఎక్కువ వాల్యుయేషన్ చూపించి తగ్గించడానికి అన్నట్లు లంచం డిమాండ్ చేశారు. సో మొత్తం 5 లక్షల రూపాయలు లంచం డిమాండ్ చేయడం జరిగింది. రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాతే ఇస్తామని వాళ్ళు ఒప్పందం కుదుర్చుకున్నారు. కాబట్టి రిజిస్ట్రేషన్ అయిపోయింది 17వ తేదీ. సో అప్పటి నుంచి కాల్స్ చేసి 5 లక్షల గురించి ఇతను రిటర్న్ చేస్తూ ఉన్నారు. ఈరోజు అనంతపురం సబ్ రిజిస్టర్ ఆఫీస్ ముందు 5 లక్షలు తీసుకుంటూ ఉండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటారు. ఫిర్యాదు ఎవరు ఇచ్చారు మేడం? ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి? కళ్యాణదుర్గం మండలానికి సంబంధించి పేరు మేడం ఫిర్యాదుదారుడు? నాగేంద్ర. నాయక ఓన్లీ పేరు నాగేంద్ర నాయక్. ఓకే మేడం. రేపు ఇంకా ఇతను గతంలో ఏమో చేశారు మీకు సమాచారం వచ్చిందా మేడం మీ దృష్టికి? అవినీతికి పాల్పడినట్లు ఉన్నాయండి, కొన్ని కంప్లైంట్స్ ఉన్నాయి.